చిత్రాన్ని అందించడం జరిగింది. సో, నెల్సన్ వెంకటేషన్ గారు దీనికి దర్శకత్వం వహించడం జరిగింది. సో, ఎంత అద్భుతంగా ఉంటుందంటే స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎస్పెషల్లీ లీడ్ యాక్టర్స్ అథర్వ ఆఫ్‌కోర్స్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ ఆ తల్లి పాత్రలో చేసిన నిమిష ప్రతి నిమిషం ఆవేదన కనిపిస్తూ ఉంటుందనమాట. తను అంత పర్ఫెక్ట్‌గా, అంత న్యాచురల్‌గా, అంత రియలిస్టిక్‌గా తను చేయడం జరిగింది. ఆ ఆవేదనని స్క్రీన్ మీదకి తను తీసుకొని రావడం జరిగింది తన అద్భుతమైన పెర్ఫార్మన్స్‌తో. అండ్ యెస్, మరి ఈ చిత్రం తమిళనాట విజయాన్ని అందుకొని ఇప్పుడు తెలుగునాట మనందరినీ పలకరించడానికి మన ముందుకొచ్చేస్తుందనమాట. జూలై 18వ తారీఖున యాజ్ ఐ సెడ్ బిఫోర్ లైక్ 'సంతోషం సురేష్' గారిలో ఒక మ్యాజిక్ ఉంది. సురేష్ కొండెట్టి గారిలో. ఎక్కడ మంచి కంటెంట్ ఉంటదో ఆయన జడ్జ్ చేయడంలో మాత్రం దిట్ట అని చెప్పాలి. సో, బేసిక్‌గా ఆయన తీసుకున్న సినిమాలన్నీ కూడా అంతే. సో, విజయ్ సేతుపతి గారి 'పిజ్జా' లైక్ 'పిజ్జా' సినిమాకి యాక్చువల్లీ భరద్వాజ గారు తీసుకొని రావడం జరిగింది. అండ్ సురేష్ కొండెట్టి గారితో కలిసి తెలుగు ప్రేక్షకులకు అందించడం జరిగింది. వారిద్దరూ కలిసి తీసుకొచ్చిన ప్రాజెక్ట్ అనమాట అది. సో, విజయ్ సేతుపతి గారు కెరియర్ బిగినింగ్ సినిమా అది. అండ్ ఫస్ట్ ఫిల్మ్ ఇన్‌ఫాక్ట్. సో, ఆ సినిమా ఎంత మంచి విజయం సాధించింది తెలుగులో మనందరికీ తెలిసిందే. అండ్ 'జర్నీ' లైక్ ఇప్పటికి నాకు తెలిసి ఆ 'జర్నీ' సినిమా చేస్తే బస్సుల్లో ప్రయాణించాలంటే ప్రస్తుతానికి కూడా భయమేస్తుందనమాట. అది అంత కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా. ఆ రేంజ్‌లో పెర్ఫార్మన్సెస్ ఉంటాయి. అండ్ 'షాపింగ్ మాల్' అంజలిని తెలుగుకి పరిచయం చేసిన బిగ్గెస్ట్ ఫిల్మ్. దాని తర్వాత అంజలి గారు ఏ రేంజ్‌లో ఉన్నారో మనందరికీ తెలుసు. అండ్ వెరీ రియలిస్టిక్ న్యాచురల్ షాపింగ్ మాల్‌లో జరిగే ఒక కథ. సో, ఇలా ప్రేమిస్తే ఫిల్మ్ లైక్ ఒక పెయిన్‌ఫుల్ లవ్ స్టోరీ. సో, ఇలా మంచి మంచి కంటెంట్ ఎక్కడున్నా ఆ కంటెంట్‌ని తీసుకొచ్చి తెలుగు ప్రేక్షకులకి అందించి సూపర్ సక్సెస్‌ఫుల్ చేసి విజయాన్ని ఎస్‌కే పిక్చర్స్ వాళ్ళ బ్యానర్ త్రూ ఆ లిస్ట్‌లో వేసుకుంటుంది అని చెప్పాలి. అండ్ మరొకసారి అదే కోవలో ఒక అద్భుతమైన కథని, కదిలించే కథని, సో, ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కథని 'మై బేబీ' అన్న టైటిల్ ఇట్‌సెల్ఫ్ ఈజ్ సూపర్ హిట్ టైటిల్ అని చెప్పాలి. బేబీతో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి కాబట్టి. అండ్ యెస్, ఆ టైటిల్‌తో మనందరి ముందు ఈ చిత్రం వచ్చేస్తుంది. సో, యెస్. ఓకే. యాహ్! సురేష్ గారు లేకపోతే వచ్చేసేయండి. విల్ విల్ టేక్ పిక్చర్ హియర్. ఇట్ విల్ టేక్ టైమ్ ఐ థింక్ ఇట్ సీమ్స్. సో, మరి ఆలస్యం చేయకుండా మరి ఈ చిత్రాన్ని మనందరి ముందుకి ఎస్‌కే పిక్చర్స్ ద్వారా మన ముందుకు తీసుకొస్తున్న సురేష్ కొండేటి గారిని ముందుగా వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఇలాగే ఈ ఫిల్మ్‌కి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన సాయి చరణ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. కో ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం సాయి చరణ్ గారిని ఇక్కడ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ చిత్రాన్ని చూసి స్వచ్ఛందంగా వచ్చి నా రివ్యూని తెలుపుతానని ఇక్కడికి వచ్చిన ద గ్రేట్ రైటర్ ఆఫ్ కోర్స్ ఆయన ఆ నలుగురు దగ్గర నుంచి వర్క్ చేయడం జరుగుతుంది. ఆయన కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది తెలుగు సినిమాకి. అండ్ ఆ తర్వాత రంగమార్తాండ అండ్ కన్నప్ప ఇలాంటి ఎన్నో చిత్రాలకి ఆయన రైటర్‌గా వ్యవహరించారు. సో, నౌ ఐ రిక్వెస్ట్ ఆకిళ్ళ శివప్రసాద్ గారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. ఆకిళ్ళ శివప్రసాద్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ సార్. అండ్ ఇవాళ తమ సమయాన్ని కేటాయించి ట్రైలర్‌ని లాంచ్ చేయడానికి విచ్చేసిన అద్భుతమైన వ్యక్తి, మంచి ప్రొడ్యూసర్, అంతకంటే ముక్కుసూటిగా ముఖం మీద చెప్పేసే వ్యక్తి అనమాట. సో, స్ట్రెయిట్ ఫార్వర్డ్ నేచర్ పర్సన్ తమ్మారెడ్డి భరద్వాజ గారిని వేదిక మీద రాసుకొని స్వాగతం పలుకుతున్నాము. సో, నేను ఇక్కడ ఉన్నానంటే వన్ ఆఫ్ ది రీజన్ భరద్వాజ గారు ముందుకు తీసుకొస్తున్నారు ఈ సినిమాని కూడా. అందరికీ నమస్కారం. కొంత గ్యాప్ తర్వాత చేసిన సినిమా ఇది. ఫస్ట్ నేను జర్నలిస్ట్‌గా వచ్చి తర్వాత డిస్ట్రిబ్యూటర్‌గా మారి దాదాపు 85 సినిమాలు చేశాను. తర్వాత ప్రొడ్యూసర్‌గా చేయాలనుకున్నప్పుడు 'ప్రేమిస్తే' సినిమా నేను చూశాను. చూసిన తర్వాత చాలామందికి ఆ సినిమా గురించి చెప్తే ఎవరు పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. నన్ను ఇండైరెక్ట్‌గా కృష్ణవంశీ గారు గానీ, అప్పుడు తేజ గారు బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. వాళ్ళు కూడా తిట్టారు నన్ను. "వద్దురా నువ్వు రిస్క్ అయిపోతావు. నువ్వు ఉండాలి ఇండస్ట్రీలో బాగుండాలి" అనే టైప్ చెప్పారు. లేదు ఎలాగైనా చేయాలి పంతంతోటి అనుకున్నప్పుడు మారుతి మన ఇప్పుడు టాప్ మోస్ట్ డైరెక్టర్ మారుతి, రాజా సాబ్ మారుతి గారు, నేను లేదు చేద్దాం బాసు ఇది డెఫినెట్‌గా మనకు బాగుంటుంది అంటే అప్పుడు మారుతి నేను కలిసి చేసాం సినిమా. ఫస్ట్ సినిమా. నేను ప్రొడ్యూసర్‌గా, ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా 'ప్రేమిస్తే' సినిమా చేయడం జరిగింది. ఈ అక్టోబర్‌కి కరెక్ట్‌గా 20 ఇయర్స్ అయింది ఆ సినిమా రిలీజ్ అయ్యి. అంత బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత సరే మనం మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేయాలని మళ్ళీ 1 ఇయర్ గ్యాప్ తీసుకుని నేను 'షాపింగ్ మాల్' సినిమా, ఆ తర్వాత వరుసగా 'జర్నీ' అదే మరో బ్లాక్ బస్టర్ అయింది. తర్వాత ఒకసారి అన్నయ్య భరద్వాజ గారి ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు రెగ్యులర్ కలుస్తూ ఉండేవాడిని. "రెండు ఈ సినిమాలు బాగుంటారు, టేస్టీగా ఉంటాయి, ఏదైనా మంచి సినిమా ఉంటే చెప్పు మనం చేద్దాం" అన్నారు ఆయన. అన్న అంత అదృష్టం అని చెప్పేసి సరే అనుకోకుండా నేను చెన్నై వెళ్ళి ఓ సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌లో చూసా ఆ సినిమా 'పిజ్జా' అనే సినిమా.
చూసి అన్నయ్యకి ఫోన్ చేశా. అన్నయ్య ఈ సినిమా చూశాను నేను. చాలా బాగుంది. మన తెలుగు బాగుంటుందండి. సరే ఎంత పంపించమంటావు చెప్పు అన్నా అంతే. సరే చెప్పి ఇలా ఇంత బడ్జెట్‌లో అవుతుందండి అంటే సింగిల్ పేమెంట్ కొట్టాడు ఆయన ఆ రోజు. నాకు షాకు. సరే ఆ రోజు తమ్మారెడ్డి భరద్వాజ్ గారితో కలిసి ఆ సినిమా నేను చేయటం నిజంగా ఆ జన్మాంతం అన్నయ్యకి రుణపడి ఉంటాను. ఎందుకంటే దాసనారాయణ గారి తర్వాత మన దాసనారాయణ గారితో చెప్పుకోలేని పనులు కూడా చాలా వరకు ఇండస్ట్రీలో సమస్యలన్నీ తీర్చే కార్మికుడు మన తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నయ్య. అంత అలా ఇండస్ట్రీలో ఏ ప్రాబ్లం వచ్చి ఏ వచ్చినా అన్నీ చిటికలో సార్ట్ అవుట్ చేసే మనిషి ఆయన, ఇండస్ట్రీ పెద్ద. సో ఆయనతో కలిసి నేను ఆ సినిమా చేయడం అదృష్టంగా ఫీల్ అయ్యాను. సో అలాగే ఈ సినిమా కూడా నేను నేనంటే నేను ఓన్గా ఏదో గమ్మున రిస్క్ తీసుకోను. నేను ఇండస్ట్రీలో ఉండాలనే భయంతో. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎలా వచ్చి ఎలా వెళ్ళి ఎలా ఏమైపోయారు అనేది చాలామంది చూశాను. కానీ ఇంత జాగ్రత్తగా ఉన్నాను కాబట్టి ఈ 35 సంవత్సరాలు నేను ఇక్కడ ఇండస్ట్రీలో ఉండగలిగాను. సో తర్వాత ఈ సినిమా బాగుంది, ఎవరైనా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను అంటే వెంటనే సార్ ఎప్పటి నుంచో అంతకుముందు ప్రొడక్షన్ చేద్దామని వచ్చిన చరణ్ గారిని, వద్దు సార్ ఇప్పుడు ప్రొడక్షన్ కొంచెం భయం వేస్తుంది, ఆగండి ఆగండి అంటే ఆపితే, సరే ఇది ఫస్ట్ ఇది చేద్దామని చెప్పి ఆయన్ని చేద్దామంటే వెంటనే వెంటనే ఓకే చేసి ఆయన కూడా సింగిల్ పేమెంట్ కొట్టారు పాపం వాళ్ళకి. సో అలాగా చేస్తే ఈ సినిమా మీ ముందుకు, ఎందుకంటే ఈ సినిమా నేను ట్రైలర్ చూసిన తర్వాత బాగా నచ్చి రిలీజ్కి చెన్నైకి వెళ్ళిపోయా. వెళ్ళి రిలీజ్ రోజే చూసా. థియేటర్ చూస్తే ఆ రోజు మార్నింగ్ షోకి బుక్ చేసుకుంటే టికెట్లు లేవు. సరే ఈవినింగ్ మళ్ళీ నైట్ సెకండ్ షో చూసా. చూసిన నాకు నైట్ నిద్ర పట్టల. ఇది ఎట్టి పరిస్థితుల్లో తెలుగు ప్రేక్షకులకు అందించాలి, గన్ షాట్‌గా మిస్ అవ్వకూడదు. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా కంపల్సరీ చూసి తీరాలి. మరో ప్రేమిస్తే మరో జర్నీ ఈ సినిమా అవుతుంది. 100% రిలీజ్ చేయాలనే పంతంతోటి నేను ఆళ్ళు బాగా ఎక్కువ రేట్ పెట్టారు. ఎక్కువ రేటు చెప్పారు. చెప్పినా సరే నేను ఇలా నా బ్యాక్‌గ్రౌండ్ ఇది డెఫినెట్‌గా మనం చేద్దామండి, బాగుంటుందండి ఆళ్ళని కన్విన్స్ చేయడానికి కొంచెం వారం రోజులు టైం పట్టింది. సో ఇప్పుడున్న పరిస్థితులు ఇవన్నీ తెలుసు మనకి. థియేటర్‌లకు సంబంధించి జనాలు రావట్లేదంటే, లేదు ఈ సినిమాకి నాకు కంటెంట్ మీద నమ్మకం ఉంది, వస్తారు అనే నమ్మకంతో, ఆ నమ్మకం నాకు నిన్న ప్రీమియర్ షో ఇచ్చినప్పుడు నెరవేరింది. నిజంగా మురళీమోహన్ గారు, లెజెండరీ మురళీమోహన్ గారు కానీ వీళ్ళందరూ వాళ్ళ కంట తడి పెట్టుకుని అంత అలా ఎమోషనల్‌గా నిన్న మాట్లాడిన మాటలు సూపర్ సక్సెస్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాను అనిపించుకున్నారు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. చాలా రోజుల తర్వాత, అంటే నాకు తెలిసి నేను కరోనా తర్వాత సినిమా ప్రొడక్షన్ ఏది సినిమా చేయలేదు. సో ఇప్పటి తరానికి ఒక 5 ఏళ్లలో వచ్చిన జర్నలిస్టులందరికీ, యంగ్‌స్టర్స్‌కి అందరికీ నేను తెలియకపోవచ్చు. సో నా అసలు బ్యాక్‌గ్రౌండ్ ఇది. ఇప్పుడు మీకు తెలిసింది. సో కాబట్టి ఇదివరకు జర్నలిస్ట్‌గా ఉండి తర్వాత నేను మళ్ళీ తర్వాత ప్రొడ్యూసర్‌గా మారి, డిస్ట్రిబ్యూటర్‌గా మారి ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చాను. తర్వాత మీ ముందుకొచ్చాను. తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ జర్నలిస్ట్‌గా ఉన్నాను చేసి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మీ ముందుకొస్తాను. ఈ సినిమాని పెద్ద హిట్ చేసి ఆస్వాదించాలని నా తోటి మీడియా మిత్రులందరూ కూడా ఇదివరకు సహకరించినట్టుగానే ఈ సినిమాకి సహకరించి పెద్ద హిట్ చేయాలని, అలాగే అన్నయ్యకి పిలిచిన వెంటనే నాకు సెంటిమెంట్‌గా నేను వస్తారేమో చూస్తాననుకున్నా. ఆయన వేరే పనులకు బిజీగా ఉండి, లేదు నాకు కంపల్సరీ కావాలని చెప్పి బలవంతంగా రప్పించాను. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమాని నన్ను పొద్దున్న ఫోన్ చేశారు సార్. ఫోన్ చేసి నేను ఆయనకి రైటర్‌గా నేను మంచి అభిమాని. ఆయనకి తెలిసి చెప్పలేదు నేను. ఫోన్ చేసి మీ సినిమా చాలా అద్భుతం, మీరు ఏం మాట్లాడదు, మీరు రామానేశ్వరుడికి వచ్చేయండి, మీరు అక్కడ మాట్లాడండి అని చెప్పేసానమాట. చెప్పు అని పెట్టేశా. టక్కన ఆయన వచ్చారు. వచ్చి ఆయన అభిప్రాయం తెలిపినందుకు థ్యాంక్ యూ. అలాగే గీతాభవతి గారు కూడా షార్ట్ టైంలో నిన్న ఫ్లైట్లోంచి డైరెక్ట్గా పీవీ థియేటర్కి వచ్చారు ఆవిడ. సో అలా అందరికీ థ్యాంక్ యూ. సో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు చేస్తాను. దయచేసి ఇది మన సినిమా, ఇది తెలుగు ప్రేక్షకులకు బాగా ఆదరిస్తారు. మా మీడియా మిత్రులందరూ కూడా ఈ సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేంత వరకు ఆల్రెడీ హిట్ అయింది. ఎందుకంటే దాదాపు ఆల్మోస్ట్ 359 స్క్రీన్స్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. 359 స్క్రీన్స్. నాకు మతిపోయింది. పొద్దున్న ఏషియన్ సునీల్ గారు అది పేపర్ చూసిన తర్వాత నైజాంలోనే 130 థియేటర్లు వచ్చినాయి. లిస్ట్ చదివా. 1, 2, 3 లెక్కేసుకున్నా. నా 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 సినిమాలన్నింటిలో హైయెస్ట్ రిలీజ్ అవుతుంది నైజాంలో. సో దాదాపు 359 సినిమా. రేపు పెరగొచ్చేమో, మళ్ళీ చూడాలి. 100% పెరుగుతుంది. జర్నీ సినిమా చేసినప్పుడు కూడా అంతే. భానుష్ అన్నప్పుడు నాకు తెలుసా ఇంకో పెద్ద సినిమా రిలీజ్ అయింది. తర్వాత నన్ను అందరూ తిట్టారు, ఏంట్రా రిలీజ్, నాకు నమ్మకం ఉంది చేద్దామని రిలీజ్ చేశా. ఫస్ట్ షో నుంచి మొత్తం ఎన్ని థియేటర్లు అన్ని థియేటర్లు మందే వేశారు అప్పుడు. సో అలా తర్వాత ఈ సినిమా ముందే వేయటం. సో ఈ సినిమా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే ఈ సినిమా మీద నమ్మకంతో నేను డిస్ట్రిబ్యూటర్నే, చాలా సినిమాలు కొన్నా. ఎవరు కొంటారు అనుకుంటే డిస్ట్రిబ్యూటర్ లేడు, డిస్ట్రిబ్యూటర్ అనేది అసలు కనుమరుగైపోయారు అనుకున్న సమయంలో ఇలా నా మీద నమ్మకంతో ఈ సినిమా ఆల్ ఏరియాలు ఓన్లీ 2-3 రోజులు, నేను బిజినెస్ స్టార్ట్ చేసిన 2 రోజులకే ఆల్ ఏరియాస్ ఎన్ఆర్ఐకి మొత్తం అందరు కొనటం అనేది నిజంగా నా మీద పెట్టిన నమ్మకం. సినిమా చూసి వాళ్ళందరూ రాత్రి చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాను.
ఈ సినిమా మంచి రిలీజ్ అవుతుంది, మంచి టైంలో రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులు ముందుగానే నాకు రేపు ఎల్లుండి అవుతున్నాడు 3 రోజుల్లో మీ అందరు థియేటర్కి చూసేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సురేష్ పండిట్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు నా ఈ కార్యక్రమానికి వచ్చి ట్రైలర్ లాంచ్ చేసిన తమ్మారెడ్డి భరద్వాజ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం. అందరికీ నమస్కారం. గొంతు పోయింది, ఆకలేస్తాను కదా. మన అదృష్టం ఏంటంటే సురేష్ రామానాయుడు గారి లాగా 100 సినిమాలు చేయలే. 100 సినిమాలు చేసిన దాకా చూపించాడే, అది రేపు రేపు ఎల్లుండి దాకా నడుస్తూనే ఉండేది. 20 సినిమాలకి అయిపోయింది. ఆకలేసి పడిపోతాం రా బాబు అంటే సినిమాలు చూపిస్తా ఉన్నాడు ఆయన. అయితే చేసినవన్నీ మంచి సినిమాలు చేశాడు, అద్భుతమైన సినిమాలు చేశాడు. నిజంగా ఇవాళంటే ఓటీటీలు వచ్చినాయి, కానీ ఇంతకుముందు ఓటీటీలు లేవు కదా. మంచి సినిమా మనకు రావటం అనేది డబ్బింగ్ చేస్తేనే వచ్చాయి. సో తను డబ్బింగ్ చేసి మంచి సినిమాలు అన్నింటినీ మనకు తీసుకొచ్చాడు. అన్నీ సక్సెస్ఫుల్ సినిమాలే, అక్కడ అయినాయి, మన దగ్గర కూడా సక్సెస్ అయినాయి. అట్లాగే ఇప్పుడు మై బేబీ కూడా అక్కడ డిఎన్ఏ అని బ్రహ్మాండంగా ఆడుతున్న సినిమా, దాన్ని ఇక్కడికి సక్సెస్ఫుల్గా తీసుకొచ్చాడు. నిన్న అందరూ చూశారు, బాగుందన్నారు. మంచి సినిమా కావాలంటాం, కానీ ఎట్టగా ఓటీటీలో వస్తుందిగా చూస్తాం అనుకునే జనం మంచి సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా థియేటర్ ఎక్స్పీరియన్సే. మై బేబీని వచ్చి థియేటర్లో చూడండి, చూసి ఆనందించండి, ఆస్వాదించండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భరద్వాజ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ అండి. అండ్ ఎస్ భరద్వాజ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే శివప్రసాద్ గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటాం. వీ హ్యావ్ ఏ చిన్న Q&A సెషన్ అండి, ఒక 4 ప్రశ్నలు తీసుకుందాం మనం. యా, సో ఎస్, క్విక్గా స్టార్ట్ చేసి క్విక్గా ఎండ్ చేద్దాము. ఒక 2 చైర్లు తీసుకున్నాండి పైకి, ఫాస్ట్గా ఒక చైర్ వేసేవారు. ఎస్, యా కూర్చోండి. ఓకే, సో మీరు అడిగితే వారు చెప్తారు. వైరల్ వెంకట్